నమస్తే. నా పేరు గణపతి రెడ్డి. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్ మీకు నచ్చితే చివరిలో ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్నట్లయితే మళ్ళీ చేయనక్కర్లేదు. కొత్త వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, అందరి ఇళ్ళల్లో ఏసీలు వాడుతున్నాము. ఆల్మోస్ట్ టౌన్స్లలో, సిటీలో ఎక్కువ వరకు చాలా వరకు ఏసీలు వాడుతున్నారు, ఇళ్ళల్లో కానీ ఆఫీసులలో కానీ. ఈ మధ్యలో ఊర్లలో కూడా వాడుతున్నారు. అయితే చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఏదో ఏసీ కొన్నామా, ఫిక్స్ చేశారా, ఏదో రిమోట్లో ఏదో ఒక మోడ్ పెట్టామా, వాడుతున్నామా, అయిపోయింది అంతే. కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మనం ఏసీని ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేస్తూ, పవర్ బిల్లు తగ్గిస్తూ ఎన్నో ఉన్నాయి ఇందులో. సో వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు తెలియని పాయింట్స్ తెలుస్తాయి. ఇవి నేను కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తుంటే నాకే అర్థం కాని ఎన్నో విషయాలు తెలిసినాయి. ఫస్ట్ నేను కూడా మీలాగనే, అందరిలాగానే నేను ఏసీ వాడుతున్నాను. కానీ ఎన్ని మిస్టేక్స్ చేస్తాము, ఇందులో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అనేది నాకే ఆశ్చర్యం వేసింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసినప్పుడు. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఏసీ సెలెక్షన్ అండ్ టన్, 1 టన్, 1.5 టన్, 2 టన్ ఇట్లా ఉంటాయి కదా. సో ఎనీ షోరూమ్ కానీ మీరు ఎవరిని అడిగినా ఒక 10/12 ఆర్ 12/14 ఒక డైమెన్షన్ ఉన్న రూమ్కి 1.5 టన్ అని వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. 1.5 టన్ను అవసరం లేదు. 12/14 రూమ్ సైజు ఉన్నా కూడా 1 టన్ను సరిపోతుంది. ఈ 1 టన్కి 1.5 టన్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఏసీ ఆన్ చేసినప్పుడు ఎంత టైంలో కూలింగ్ వస్తుంది, ఆ టైం డిఫరెన్స్ మహా అంటే ఒక 4 మినిట్స్ 5 మినిట్సే ఉంటుంది. ఈ 4-5 మినిట్స్లో మనకేదో అయిపోతుంది అనేది ఏం లేదు కదా. సో అనవసరంగా డబ్బులు ఎందుకు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలి. 12/14 నుండి ఈవెన్ సీలింగ్ లేకపోయినా, ఇట్స్ యాక్చువల్లీ వాల్యూమ్, నాట్ ది ఏరియా. ఇట్ డిపెండ్స్ ఆన్ ది రూమ్ హైట్. సీలింగ్ కనుక ఉంటే ఒక వాల్యూమ్ తగ్గుతుంది కదా, ఒక 1.5 ఫీట్ సీలింగ్ హైట్ వస్తుంది కాబట్టి వాల్యూమ్ తగ్గుతుంది. ఇప్పుడు 12/14 ఇంకా 13/14, 13/15 రూమ్ సైజ్ ఉన్నా కూడా 1 టన్ సరిపోతుంది. సీలింగ్ ఉన్నా సీలింగ్ లేకపోయినా 1 టన్ సరిపోతుంది. మీ హౌస్ కనుక పైన లాస్ట్ పెంట్ హౌస్ అంటే మీ ఫ్లాటే లాస్ట్ ఫ్లాట్, దీనిపైన ఇంకొక ఫ్లాట్ లేదు, అప్పుడు ఖచ్చితంగా 1.5 టన్కి వెళ్ళడం మంచిది. ఎందుకంటే అక్కడ హీట్ చాలా ఉంటుంది, చాలా ఎక్కువ టైం కంప్రెసర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి 1.5 టన్ అప్పుడు. సో ఫస్ట్ ఫ్లోర్ కానీ, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, మీ పైన కనీసం ఒక ఫ్లోర్ ఉంటే చాలు. సో మీరు షాప్లో అడిగినారనుకోండి, వాడు ఖచ్చితంగా 1.5 టన్ తీసుకోసారని అంటాడు. ఆ వెయిట్ కూడా హెవీ ఉంటుంది, ఇండోర్ యూనిట్ కూడా పెద్దగా ఉంటుంది, అవుట్డోర్ హెవీగా ఉంటుంది. దెన్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ మోర్, పవర్ కన్జంప్షన్ ఈజ్ మోర్. సో సింపుల్గా 1 టన్ ఈజ్ సఫిషియంట్. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ టన్ అంటే ఏంటనేది మీకు తర్వాత చెప్తా. ఇక బ్రాండ్ అంటే మీ ఇష్టము, డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. ఎనీ బ్రాండెడ్ వెళ్ళొచ్చు. ఈ మధ్యలో అమెజాన్ బేసిక్ మోడల్ రిలీజ్ అయింది. సో అమెజాన్ ఆన్లైన్ అందరికి తెలిసిందే కదా. దీనికి చాలా తక్కువ ప్రైస్, 23,000కే మీకు ఏసీ వస్తుంది, 1 టన్ ఏసీ. సేమ్ 1 టన్ ఏసీ శాంసంగ్ కానీ ఎల్జీ కానీ మీరు అటు వెళ్తే 33,000-35,000 అవుతుంది. సో ప్రిన్సిపల్ సేమ్, పర్పస్ సేమ్, అంత ఎక్స్ట్రా ఎందుకు పెట్టాలి, అవసరం లేదు కదా. సో అమెజాన్ బేసిక్ మేము ఈ మధ్యన కొన్నాము. సో అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో అమెజాన్ బేసిక్ 23,000, ఇన్స్టాలేషన్ అదర్ థింగ్స్ అది అవి దేనికైనా కామన్ అవి. సో దట్ ఈజ్ వర్కింగ్ వెల్. అది బాగానే ఉందండి. అమెజాన్ ఎందుకు అంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారంటే, వీళ్ళ ఓన్ బ్రాండ్, వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ సెపరేట్ అక్కర్లేదు. అమెజాన్ అనేది అందరికీ తెలుసు. ప్లస్ షోరూము, ఏసీ,
మార్కెటింగ్, ఈ మెయింటెనెన్స్ అంతా డబ్బులు మిగిలినాయి కాబట్టి సో అమెజాన్ వాళ్ళు తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతారు. ఎనీ ప్రోడక్ట్ అమెజాన్ వాళ్ళది కనుక అయినట్లయితే తక్కువ ప్రైస్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో సింపుల్గా ఆర్డర్ చేసి కొనుక్కోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. లేదు అమెజాన్ వద్దనుకుంటే మీ బడ్జెట్ని బట్టి ఎనీ బ్రాండెడ్ యూ కెన్ గో. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ స్పెసిఫికల్లీ యూ బై దట్, బట్ మై ఒపీనియన్ ఈజ్ యాజ్ ఆన్ నౌ ఐ ప్రిఫర్ అమెజాన్ బేసిక్ 1 ton. ఓకే, దెన్ సెకండ్ కమ్ టు యూసేజ్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టెంపరేచర్ సెట్టింగ్స్లో యూసేజ్లో మనం కామన్గా ఏదో ఒక మోడ్లో పెడతాము. ఇందులో సో మెనీ బ్రాండ్స్ ఆర్ హ్యావింగ్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ రిమోట్. ఇట్ కెన్ బి ఆటో మోడ్, కూలింగ్ మోడ్, డ్రై మోడ్, ఫ్యాన్ మోడ్. ఓకే, ఆటో మోడ్, కూల్, డ్రై, ఫ్యాన్. సో ఫ్యాన్ మోడ్ ఏంటి? ఓన్లీ ఫ్యాన్ ఒకటే తిరుగుతుంది, ఇంకా కంప్రెసర్ ఎట్టి పరిస్థితుల్లో ఆన్ కాదు. ఓన్లీ ఫ్యాన్ ఇంటర్నల్గా ఇండోర్ యూనిట్లో ఒక ఫ్యాన్ నుంచి అందులో నుంచి ఒక గాలి వస్తుంది. సో ఆ ఫ్యాన్ ఒక్కటే నడుస్తుంది. దట్ ఫ్యాన్ స్పీడ్ యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో 90% ఓన్లీ ఫ్యాన్ మోడ్ మనం వాడం. ఏసీ పర్పసే, ఏసీ కొరకు కదా వేసేది. ఓన్లీ ఫ్యాన్ మోడ్ 99% వీ డోంట్ యూస్. ఇంకోటి డ్రై మోడ్ ఉంది. డ్రై మోడ్ కూడా చాలామందికి డ్రై మోడ్ వాడొచ్చు అనే విషయం తెలియదు. యూ కెన్ యూజ్ దిస్ ఏసీ ఇన్ వింటర్. వింటర్ టెంపరేచర్ ఈ సమ్ 12 degrees 13 degrees. మన రూమ్ హీటర్ కన్నా ఏసీని డ్రై మోడ్లో ఆర్ హీటర్ మోడ్లో వాడచ్చు. హీటర్ మోడ్. సో ఏసీ కెన్ బీ యూజ్డ్ యాజ్ ఎ హీటర్ మోడ్ ఆల్సో. సో హీటర్ మోడ్లో సమ్ టెంపరేచర్ యూ ఫిక్స్ ఇట్, దట్ మచ్ టెంపరేచర్ విల్ బీ మెయింటైన్. అంటే అర్థం ఏంటి? అవుట్ సైడ్ టెంపరేచర్ ఈజ్ 11 degrees. ఇన్సైడ్ room temperature is something different, more than that. So you want to maintain it. You want to maintain some room temperature of some 20 degrees maintain cheyali, but actually it is 11 degrees is low, we can't bear, we go for a room heater. That 11 degrees temperature you want to increase it to 20 degrees. అంటే టెంపరేచర్ మనం పెంచుతున్నాం ఇక్కడ, అంటే we want a heater. So AC also can be used like a heater. సో హీటర్ మోడ్ ఉంటుంది కొన్నిట్లలో, డ్రై మోడ్ అని కూడా పిలుస్తారు. దెన్ కూలింగ్ అండ్ ఆటో మోడ్ బేసికలీ ఎనీ ఏసీ ఒక టెంపరేచర్ సెట్ చేస్తాం కదా మనం. సమ్ 24 degreesకి ఏసీ సెట్ చేసాం, 24 degreesకి. దట్ మీన్స్ వాట్? రూమ్ టెంపరేచర్ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ 24 degrees. If it is crossed 25, then compressor will on, it will bring down to 24 degrees. If it is already 23 degrees, compressor remain off. In auto mode and cool mode, what is the difference? In auto mode, temperature compressor should on or off decided by the temperature setting. Then fan speed also automatically adjusted. మీరు ఆటో మోడ్ పెట్టినప్పుడు ఫ్యాన్ ఎక్కువ చేస్తాను, తక్కువ చేస్తాను, ఇంకేం చేయడానికి లేదంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆటో. డిపెండింగ్ ఆన్ ది రూమ్ టెంపరేచర్ని బట్టి ఆ ఏసీ ఫ్యాన్ స్పీడ్ హై ఆర్ లో అదే డిసైడ్ చేసుకుంటుంది. ఓకే, దట్ ఈజ్ ఆటో మోడ్ అండ్ కూల్ మోడ్. ఫ్యాన్ యూ హ్యావ్ ఏ కంట్రోల్, టెంపరేచర్ యూ కెన్ ఫిక్స్ ఇట్. దెన్ ఏసీ ఫ్యాన్ ఒకటి ఉంటుంది, ఫ్యాన్లో లో, మీడియం, హై, దట్ ఫ్యాన్ స్పీడ్ మీకు ఇష్టం ఉన్నంతగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కూల్ మోడ్లో. ఆటో మోడ్లో ఆ ఆప్షన్ ఉండదు. టెంపరేచర్ కానీ ఫ్యాన్ స్పీడ్ కానీ ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అది. తర్వాత పవర్ సేవింగ్ మోడ్ ఒకటి ఉంటుంది. దిస్ పవర్ సేవింగ్ మోడ్ బ్యూటీ ఏంటంటే, ఒకసారి కంప్రెసర్ ఆఫ్ అయినప్పుడు ఫ్యాన్ కూడా ఆఫ్ అయిపోతుంది. కంప్రెసర్ ఆఫ్ అయినప్పుడు ఫ్యాన్ కూడా ఆఫ్ అయిపోతుంది, అంటే టోటల్గా సైలెంట్ అయిపోతుంది. సో మోర్ పవర్ విల్ బీ సేవ్డ్. ఆటో మోడ్ కానీ కూల్ మోడ్ కానీ కంప్రెసర్ ఆఫ్ అయినప్పుడు ఫ్యాన్ ఆఫ్ అవ్వదు. ఈ పవర్ సేవింగ్ మోడ్ బ్యూటీ ఏంటి? ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది. సో మోర్ పవర్ విల్ బీ సేవ్డ్. ఓకే, ఇంకోటి స్లీప్ మోడ్ ఉంది. ఈ స్లీప్ మోడ్ బ్యూటీ ఏంటి? మీరు 10 o'clockకి పడుకున్నారు, టెంపరేచర్ 24 degrees ఫిక్స్ చేశారు. 10 నుంచి 11 కాగానే ఈ 24 degree కాస్త 25 అయిపోతుంది దానంతలదే. 11 o'clockకి 12 o'clockకి 25, 26
ఇట్లా ఒక 30 degrees వరకు వెళ్తుంది అది. సో చాలా వరకు ఈ స్లీప్ మోడ్ రికమెండెడ్ కాదు. బికాజ్ సైలెంట్గా మనం డీప్ స్లీప్లో వెళ్తాము. టెంపరేచర్ అంటే ఒక రకంగా మనల్ని మనం మోసం చేసుకోవడం, మన బాడీని మనం మోసం చేయడం. 24 degrees దగ్గర కూల్ ఉంది కాబట్టి నిద్రపోయాము. నిద్రపోయిన తర్వాత తెలియకుండానే టెంపరేచర్ సెట్టింగ్ పెరిగింది, కంప్రెసర్ ఆన్ టైం తగ్గింది, పవర్ సేవ్ అవుతుంది. సో స్లీప్ మోడ్లో కనుక చాలా పవర్ సేవ్ అవుతుంది. హయ్యెస్ట్ పవర్ స్లీప్ మోడ్లో సేవ్ చేసుకోవచ్చు. దీనికన్నా బెటర్ మోడు పవర్ సేవింగ్ మోడ్. దీనికన్నా బెటర్ మోడు స్లీప్ మోడ్ హయ్యెస్ట్. ఇది హయ్యెస్ట్ ప్రయారిటీ అంటే ఎక్కువ పవర్. ఇది సెకండ్ లెవెల్ పవర్ సేవింగ్ మోడ్. ఆటో థర్డ్ అండ్ ఫోర్త్ కూలింగ్ మోడ్. సో ఈ ఆర్డర్లో పెట్టుకోండి. మీకు పవర్ బాగా సేవ్ కావాలంటే స్లీప్ మోడ్, కాస్త పర్వాలేదు అనుకుంటే సెకండ్, ఆర్ ఆటో ఆర్ కూల్. ఇది ఆర్డర్, ఈ ఆర్డర్లో వెళ్ళండి. ఓకే, ఇంకా ఫ్యాన్ మోడ్ అయితే కంప్రెసర్ ఆనే కాదు, దట్ ఈస్ అ డిఫరెంట్, వీ డోంట్ యూజ్ ఇట్. హీటర్ ఈజ్ ఎనీవే ఇన్ ది వింటర్, చలికాలంలోనే హీటర్ మోడ్ వాడతాం. సో దిస్ ఈజ్ యువర్ మోడ్ సెలెక్షన్. ఓకే, సో ఏసీ సెలెక్షన్ ఈజ్ ఓవర్ అండ్ ఏసీ యూసేజ్ సెకండ్ వన్ ఈజ్ ఓవర్. థర్డ్, చాలామందికి ఈ రూమ్లలో లీకేజెస్ ఉంటాయి. లీకేజ్ కెన్ బి ఇన్ ద విండో ఆర్ లీకేజ్ కెన్ ఇన్ ద మెయిన్ డోర్కి ఫ్లోర్కి ఒక 1 inch గ్యాప్ ఉంటుంది చాలా ఎండల్లో, కనీసం ఒక 1/2 inch గ్యాప్ అయినా ఉంటుంది. సో ఏసీ కూలింగ్ అనేది దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం ఒక కుండల నీళ్ళు పోస్తున్నాము, ఒక చిన్న హోల్ ఉంది, ఎన్ని నీళ్ళు పోసినా కుండ నిండదు కదా, ఆ హోల్లో నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి కదా. అట్లాగే రూమ్లో ఏసీ వేసాము, విండో షట్టర్ ప్రాపర్గా క్లోజ్ అవ్వట్లేదు, మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో నుంచి కూలింగ్ అంతా వెళ్ళిపోతుంది. లేకపోతే ఒక మెయిన్ డోర్ కింద నుంచి వెళ్ళిపోతుంది, ఆర్ బాత్రూమ్ డోర్ బోల్ట్ వేయలేదు, ఆర్ కబోర్డ్స్ షట్టర్స్ కూడా క్లోజ్ చేయలేదు. ఇవన్నీ సో లీకేజెస్ అనమాట. సీలింగ్ లేదు, సీలింగ్ లేకపోతే ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఉంది, మార్బుల్ ఈజ్ ఏ స్టోన్ కొంత ఏసీ లాగుతూ ఉంటుంది. వాల్స్ లపం ఫినిషింగ్ ఉంది, అప్పుడు ఏసీ ఎక్కువ అబ్జార్బ్ చేయదు. వాల్స్ నార్మల్ రఫ్ ఫినిషింగ్ ఉంది, అప్పుడు ఆ గోడలు అనేది ఏసీ అనేది లాగేసుకుంటుంటుంది. ఇవన్నీ ప్రికాషన్స్. సో సీలింగ్ ఉండాలి, మెయిన్ డోర్ నుంచి వెళ్ళి ఫ్లోర్కి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ కనుక ఉన్నట్లయితే ఏదైనా డోర్ మ్యాట్ కానీ ఏదైనా బెడ్షీట్ కానీ అందులో వేసినట్లయితే లీకేజ్ అవ్వదు, మనకు కూలింగ్ మంచిగా వస్తుంది. సో ఎక్కువ బెడ్రూమ్లో ఎక్కువ ఫర్నిచర్ పెట్టినామనుకోండి, ప్రతి ఫర్నిచర్ కూడా కూల్ అవ్వాలిగా ఆ టెంపరేచర్కి. సో ఆ విధంగా కూడా పవర్ బిల్ పెరుగుతుంది. సో పవర్ బిల్ సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ సీలింగ్ ఉంటే మంచిది, లీకేజెస్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. విండో కానీ డోర్ కానీ బాత్రూమ్లలో కానీ వెంటిలేటర్స్లో కానీ ఎక్కడి నుంచి లీకేజ్ ఉండొద్దు. బెడ్రూమ్లో ఎక్కువ లగేజీ ఉండొద్దు. కబోర్డ్స్ కనుక ఉంటే డోర్స్ క్లోజ్ అయ్యే విధంగా జాగ్రత్త పడండి. సో ఆ విధంగా లీకేజ్లు అవాయిడ్ చేసుకుంటే మనకు కూలింగ్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఈ పవర్ కన్జంప్షన్ చాలామందికి తెలియదు. ఈ పవర్ క్యాలిక్యులేషన్ ఏసీ వాడినప్పుడు బిల్లులు విపరీతంగా పెరుగుతాయి. అసలు ఎన్ని యూనిట్లు కాలుతుంది, మనం ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి, ఎలా వాడాలి, సో పవర్ కన్జంప్షన్ అనేది ఎలా ఉంటుంది. సో ఇది చెప్పే ముందు ఇంకొక పాయింట్, జనరల్గా నేను రికమెండ్ చేసేది మన ఇండియన్ వెదర్ కండిషన్ 25 or 26. దిస్ ఇస్ ద బెస్ట్ టెంపరేచర్ సెట్టింగ్ ఇన్ సమ్మర్, 25 or 26. దెన్ ఈ లీకేజ్లు అన్నీ లేకుండా ఆటోలో పెట్టుకోండి. ఆటో ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఓకే, ఆటో ఈజ్ బెస్ట్ ఆప్షన్ 25 or 26. ఇక కొంతమంది ఏం చేస్తారు, ఫ్యాన్ వేస్తారు, టెంపరేచర్ ఏమో 20 or 18 పెడతారు, మందమైన బెడ్షీట్ కప్పుతారు. అంటే బెడ్షీట్ కప్పినారంటే బెడ్షీట్ మెయింటెనెన్స్, మళ్ళీ ఫ్యాన్ తిరుగుతుందంటే ఆ కరెంటు బిల్లు. దెన్ ఏసీ టెంపరేచర్ సెట్టింగ్ ఎక్కడుంది, 18 or 20. అంటే కంప్రెసర్ మ్యాక్సిమం ఆన్లోనే ఉంటుంది, ఇంకా పవర్ బిల్ ఎందుకు పెరగదు, భయంకరంగా పవర్ బిల్ పెరుగుతుంది. సో వితౌట్ ఎనీ బెడ్షీట్, వితౌట్ ఎనీ సీలింగ్ ఫ్యాన్ ఎట్టి పరిస్థితిలో ఆన్ చేయొద్దు, సీలింగ్ ఫ్యాన్ అక్కర్లేదు. సో బెడ్షీట్ కూడా కప్పొద్దు. సింపుల్ 24 or 25 ఈజ్ మై బెస్ట్. నేను వాడేదైతే 25 or
26 అయితే కొంచెం సఫకేషన్ అనిపిస్తుంది. 24 ఆర్ 25 ఇస్ ద బెస్ట్. ఎందుకంటే మనం లో టెంపరేచర్ని బాడీకి కనుక ట్యూన్ చేస్తే అవుట్ సైడ్ టెంపరేచర్కి మనం అడ్జస్ట్ కాదు, అంటే ఎక్కువ సెన్సిటివ్గా తయారవుతాం. మన ఇండియాలో టెంపరేచర్ ఎక్కువ కాబట్టి లో టెంపరేచర్కి బాడీని అలవాటు చేయొద్దు. ఓకే, సో 25 ఆర్ 26 ఆర్ 24 ఆ రేంజ్లోనే ఆటో మోడ్లో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, ఈ 1 టన్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఏసీ కొనేటప్పుడు 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ అని ఇట్లా స్టార్స్ ఉంటాయి. అండ్ 1 టన్ ఏసీ అంటే ఏంది, 1.5 టన్ అంటే ఏంది, ఈ స్టార్కి టన్కి లింక్ ఏంది, అసలు పవర్ ఎంత కాలుతుంది, ఇది ఇంపార్టెంట్, వినండి. ఎగ్జాంపుల్, ఒక 3 స్టార్ రేటింగ్ ఏసీ కొన్నారు, దానికి ఎనర్జీ ఎఫిషియన్సీ 3.10. అంటే ఒక 1 టన్ ఏసీ 3.5 కిలోవాట్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. 3.5 కిలోవాట్ పవర్ 1 టన్ ఏసీ ఇది ఒక స్టాండర్డ్. కానీ దాని ఎఫిషియన్సీ ఎంత? 3 స్టారు 3.10. ఈ రేషియో తీసుకుంటే 1.12 కిలోవాట్ పవర్, అంటే 3.5 నుంచి ఈ స్టార్ పెరిగింది కాబట్టి 1.12 కిలోవాట్, అంటే 1 అవర్కి 1.12 కిలోవాట్ అవర్. బేసికల్గా మన యూనిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 1 కిలోవాట్ అవర్ ఈజ్ 1 యూనిట్. 1 కిలోవాట్ అవర్ ఈజ్ 1 యూనిట్. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 1 కిలోవాట్ అంటే 1000 వాట్స్. 1000 వాట్స్ ఐరన్ బాక్స్ని మీరు 1 అవర్ ఆన్ చేస్తే 1 యూనిట్ పవర్ కాలుతుంది. 1000 వాట్స్ పవర్ ఉన్న గీజర్ 1 అవర్ కనుక మీరు వాడితే 1 యూనిట్ అన్నట్టు లెక్క. దట్ ఈస్ సింపుల్. అదే ఒక 40 వాట్ ట్యూబ్ లైట్ 25 అవర్స్ ఆన్ చేస్తే అప్పుడు 1 కిలోవాట్ అవర్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సో ఆ విధంగా. ఇప్పుడు 5 స్టార్ కనుక వెళ్ళాం అనుకోండి, 3.5 దీని ఎనర్జీ ఎఫిషియన్సీ. 3.5 కిలోవాట్ బై 3.5 వేస్తే ఏమొస్తుంది? 1 కిలోవాటే వస్తుంది. అంటే 1 అవర్కి 1 కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అవర్ ఈజ్ ద పవర్ కన్జంప్షన్ రేటింగ్. ఓకే, సో ఇప్పుడు ఒక స్టార్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. 2.7 నుంచి వెళ్ళి 3.5 ఇట్లా ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు ఈ వాల్యూ తగ్గుతుంది, అంటే పవర్ రేటింగ్ తగ్గింది. సో ఎనర్జీ కన్జంప్షన్ రెడ్యూసింగ్, అది అడ్వాంటేజ్ అనమాట. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనర్జీ, స్టార్స్. 1 స్టార్. సో ఆల్వేస్ ప్రిఫర్ 4 స్టార్ ఆర్ 5 స్టార్. ప్రిఫర్ 4 ఆర్ 5. బట్ ఈ స్టార్ రేటింగ్ ఇంక్రీజ్ అయినప్పుడు కాస్ట్ పెరుగుతుంది. ఇనిషియల్ ఏసీ కాస్ట్ విల్ ఇంక్రీజ్. అక్కడ ఏసీ కాస్ట్ పెరుగుతుంది, ఇక్కడ బిల్లు కొంచెం తగ్గుతుంది. పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, ఎందుకంటే మనం 365 డేస్లో 3 మంత్సే వాడతాం ఏసీ, రిమైనింగ్ మంత్స్ వాడడం కాబట్టి. సో దాని గురించి పెద్దగా వర్రీ అక్కర్లేదు. 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ డిపెండింగ్ ఆన్ యువర్ బడ్జెట్ యూ క్యాన్ సెలెక్ట్. సో యూనిట్ ప్రైసింగ్, ఇప్పుడు ఇది ఇక్కడ అసలైన విషయం చూడండి. తెలంగాణ గవర్నమెంట్లో మీ బిల్లు కనుక 100 to 200 యూనిట్స్ రేంజ్లో ఉంటే 0 to 100 వరకు ₹3.30 ఉంటుంది. ₹3.30. 101 నుంచి 200 రేంజ్లో ఎంత? ₹4.30. అంటే మీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈ రేంజ్లో ఉంటాయి. ఏసీ వాడే ఏ ఇంట్లో ఈ రేంజ్లో ఉండదు. 200 ఖచ్చితంగా దాటుతుంది. ఒక్క ఏసీ వాడినా 200 దాటుతుంది. ఏసీ లేకుండా, గీజర్ లేకుండా ఓన్లీ ఫ్రిడ్జ్, ఫ్యాను, ట్యూబ్లైట్, టీవీ ఇవి వాడితే, అది ఎకనామికల్గా వాడితే, ప్లాన్డ్గా వాడితే 200 యూనిట్స్ రేంజ్లో వస్తుంది. బిల్లు చాలా తక్కువ వస్తుంది. మీ ఇంట్లో గీజర్ వాడినా, ఒక ఏసీ వాడినా 200 క్రాస్ అయిపోతుంది ఈజీగా. అప్పుడు 200 నుంచి ఇంక ఎనీథింగ్ అయినప్పుడు 0 to 200 డైరెక్ట్గా ₹5 వేస్తారు. 0 to 200 ఈ రేంజ్లో ఉన్న అన్ని యూనిట్స్కి ₹5 పర్ యూనిట్.
201 నుంచి 300 మధ్యలో ఉన్న యూనిట్స్కి 7 రూపీస్ 20 ఎన్పి, 300 నుంచి 400 8 రూపీస్ 50 ఎన్పి, 400 నుంచి 800 వరకు 9 రూపీస్. సో మోస్ట్లీ 2 AC 1 AC ఉన్న ఇండ్లలో మోరార్లెస్ ఈ 300 to 400 రేంజ్లో వస్తాం మనం. అంటే ఈ యూనిట్స్కి ఎంత కడుతున్నాం మనం? నియర్లీ 8 రూపీస్ 9 రూపీస్ కడుతున్నాం ఒక యూనిట్కి. అంటే మీరు ఒక 5 స్టార్ ఏసీ 1 టన్ కొనుక్కున్నారు, 5 స్టార్ 1 టన్ ఏసీ కొన్నారంటే ఇదంతా 1 టన్కి నేను చెప్పేది. అంటే 3.5 by 3.5 వేస్తే ఎంత వచ్చింది? 1 కిలోవాట్ వచ్చింది. సుమారుగా మనం ఏసీ ఎప్పుడు ఆన్ చేస్తాము? నైట్ 10 o'clockకి ఆన్ చేసి మార్నింగ్ 6 AM వరకు ఆన్ చేసినాం అనుకోండి ఆటో మోడ్లో. అంటే ఎన్ని గంటలు? 8 hours. 1 కిలోవాట్ అవర్ని 8 hours అంటే ఎంత అయింది? 8 కిలోవాట్ అవర్స్ అయింది. అంటే ఎన్ని యూనిట్లు అయినది? 8 యూనిట్లు అయింది. ఒక్క రాత్రికే 8 యూనిట్లు కలిగింది ఒక్క ఏసీ, 1 టన్ ఏసీకే నేను చెప్పేది. సో సుమారుగా 9 రూపీస్ వేసినారు అనుకోండి, 72 రూపీస్, 72 రూపీస్. జస్ట్ 1 AC 1 రూమ్ 70 రూపీస్, అరౌండ్ 65 to 80 డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ అవర్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంత బిల్లు ఒక్క ఏసీనే ఖర్చు చేస్తుంది. ఓకే, ఇది ఒక్క రోజుకి, ఒక నైట్కి. డే టైం కూడా వేసినాం అనుకో ఇంకా పెరుగుతుంది. ఇది 30 days క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది బిల్ ఇంకా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ ఏసీ ఈజ్ ఆన్, బీ కాన్షియస్, పవర్. గీజర్ ఆన్, ఈ రెండే ప్రమాదం ఇంట్లో. మన ఐరన్ బాక్సులు చాలా వరకు ఇళ్ళల్లో వాడట్లేదు ఇప్పుడు. సో ఫ్రిడ్జ్ కూడా అంత హై అండ్ ఎఫిషియన్సీ ఫ్రిడ్జెస్ వచ్చినాయి కాబట్టి ఫ్రిడ్జ్ కూడా ఎక్కువ కాదు. మెయిన్ గీజర్స్, ఏసీ, ఈ రెండు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే పవర్ కన్జమ్, మన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి నేను ఇష్టం ఉన్నట్టుగా వాడతానని కాదు. నేచర్ పొల్యూషన్ కూడా ఇంపార్టెంట్. సేవింగ్ ద పవర్ ఈజ్ జనరేటింగ్ ది పవర్. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ పవర్ కన్జంప్షన్. ఇందులో మనకు స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ. ఓల్డ్ మోడల్స్ అయితే విండో ఏసీ, ఇప్పుడు ఎవరైనా స్ప్లిట్ ఏసీకే వెళ్తున్నారు. కానీ మై ప్రిఫరెన్స్ ఈజ్ విండో ఏసీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఎట్ విండో, సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, ఈజీ మెయింటెనెన్స్ అనేది అసలు ఉండదు. వేరే స్ప్లిట్ ఏసీకి ఆల్మోస్ట్ ప్రతి సమ్మర్ ఎక్కడో దగ్గర లీకేజ్ ఉందంటారు. గ్యాస్ ఫిల్లింగ్ 2000 నుంచి 2500 వరకు దే ఛార్జ్. అగైన్ నెక్స్ట్ సమ్మర్ అగైన్ ఛార్జింగ్. సో ఏదో ఒక మెయింటెనెన్స్ ఉంటానే ఉంటుంది. విండో ఏసీ అయితే సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, గ్యాస్ ఫిల్లింగ్ ఆ ప్రాబ్లమ్స్ ఉండదు, చాలా తక్కువ విండో ఏసీ. ఓన్లీ థింగ్ ఈజ్ విండో దగ్గర సౌండ్ చేస్తుంది. ఇప్పుడు మోడ్రన్ విండో ఏసీస్ ఆర్ అన్ని సౌండ్స్ చాలా వరకు రెక్టిఫై చేశారు. సో విండో ఏసీ కూడా వెళ్ళొచ్చు. బట్ స్ప్లిట్ ఏసీ కాస్ట్లీ, మెయింటెనెన్స్ ఈజ్ కాస్ట్లీ. ఈ స్ప్లిట్ ఏసీలో ఈ మధ్యలో ఇన్వర్టర్స్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్స్ వస్తున్నాయి. ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ మోడ్ అర్థం కావాలంటే ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ అర్థం కావాలి. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 24 degrees దగ్గర టెంపరేచర్ ఫిక్స్ చేసాం. రూమ్ టెంపరేచరు 30 ఉంది. 30 ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేసి 24 దగ్గర ఫిక్స్ చేసా. ఇప్పుడు కంప్రెసర్ ఆన్ అయింది, కంప్రెసర్ ఆన్. ఈ 30 కాస్త 29, 28 అలా 24 దాకా వచ్చింది. 24కి రాగానే ఇది ఆఫ్ అయిపోతుంది, కంప్రెసర్ ఈజ్ ఆఫ్. కంప్రెసర్ ఆఫ్ కాగానే మళ్ళీ 24 ఏమైంది? 25 దాకా వెళ్ళింది. 25కి వెళ్ళిందని కంప్రెసర్కి సిగ్నల్ వెళ్తుంది, టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది. మళ్ళీ అగైన్ కంప్రెసర్ విల్ ఆన్. అంటే కంప్రెసర్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్, ఇట్లా ఆన్ ఆఫ్లో మోడ్లో జరుగుతుంది. ఇట్ ఈస్ లైక్ ఫ్రిడ్జ్లో కూడా అలాగే ఉంటుంది, ఏసీ కూడా అంతే, కంప్రెసర్ ఆన్ అండ్ ఆఫ్. సో కంప్రెసర్ ఆన్ అయిందంటే రూమ్ కూలింగ్ పెరుగుతూ ఉంటుంది, కంప్రెసర్ ఆఫ్ అయిందంటే కూలింగ్ తగ్గుతూ ఉంటుంది. సో తగ్గింది 23కి వచ్చింది, సో ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ 25కి అయింది, మళ్ళీ ఆన్ అయింది, మళ్ళీ 23. సో ఆ వేరియేషన్లో సో రూమ్ టెంపరేచర్ అనేది ఇలా పెరిగి ఇలా తగ్గి ఇలా పెరిగి ఇలా తగ్గి ఇలా వస్తుంది. అండ్ ఇట్ విల్ గో అప్ టు 25, ఇది 23, అండ్ యావరేజ్ ఆఫ్ 24 ఈజ్ మెయింటైన్డ్. దిస్ ఈజ్ వాట్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్.
ఇన్వర్టింగ్ ఆప్షన్లో ఇంకోటి చాలామందికి తెలియని ఒక భయంకరమైన ఇదేంటంటే, టెంపరేచర్ వెదర్ నువ్వు 24 పెట్టినారా, 20 పెట్టినారా, 18 పెట్టినారా, ఎంతన్నా పెట్టండి, నాన్ ఇన్వర్టింగ్ మోడ్లో ద కూలింగ్ క్వాంటిటీ ఏసీ నుంచి వచ్చే కూలింగ్ ఫిక్స్డ్. 1 టన్కి టెంపరేచర్ ఎంతనా పెట్టుకోండి, దాని కెపాసిటీ ఎంతనో అంతే వస్తుంది కూలింగ్. 1.5 టన్ అయితే కనుక ఇంకా కూలింగ్ ఎక్కువ వస్తుంది దానికి, ఎందుకంటే బికాజ్ ద కెపాసిటీ ఎక్కువ కాబట్టి. సో ఇది తక్కువ పెట్టినంత మాత్రాన కూలింగ్ ఫాస్ట్గా వస్తుందని కాదు, దాని కెపాసిటీ ఎంతో అంతే వస్తుంది. కానీ ఇది మరి ఎందుకు పెడుతున్నాం 18, 20, 24 పెట్టినామంటే 24కి రాగానే ఆగిపో అని చెప్తున్నాం కంప్రెసర్కి. 18 పెట్టినప్పుడు ఏం చేస్తున్నాం, 18 దాకా తీసుకురావాలంటే కంప్రెసర్ ఇంకా ఆన్లోనే ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, సో మీరు 18, 20 పెట్టి బాగా తొందరగా కూల్ అవుతుంది అనేది అలా ఆశపడద్దు. సో మీకు జనరల్ టెంపరేచర్ రూమ్లో ఎంత కావాలో అంత ఫిక్స్ చేసేసుకోండి. అంత రాగానే అది ఆగిపోతుంది, కంప్రెసర్ ఆగిపోతుంది. సో ఇన్వర్టర్ ప్రిన్సిపల్ ఈజ్ ఆన్ ఆఫ్ ప్రిన్సిపల్ కాకుండా కూలింగ్ క్వాంటిటీ అడ్జస్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు 18లో పెట్టారు, కూలింగ్ క్వాంటిటీనే పెరుగుతుంది. అదే 24 దగ్గర మెయింటైన్ చేయాలనుకోండి, సో డిపెండింగ్ ఆన్ అవుట్ సైడ్ ఇన్సైడ్ అదొక స్మార్ట్ వర్క్ పనిచేస్తుంది. అంటే క్వాంటిటీ ఆఫ్ కూలింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది అన్నమాట ఏది ఇన్వర్టర్ మోడ్లో. సో ఆన్ అవ్వడం కానీ ఆఫ్ అవ్వడం కానీ అది ఉండదు, ఒకే నార్మల్ సౌండ్ వస్తుంది. ఫ్యాన్ సౌండ్ ఫిక్స్డ్, అవుటర్ యూనిట్ సౌండ్ ఫిక్స్డ్. ఈ నాన్ ఇన్వర్టింగ్ మోడల్ ఏంటి, నాన్ ఇన్వర్టింగ్ మోడల్ కంప్రెసర్ ఆన్ అవుతుంది, మనం కొంచెం డీప్ స్లీప్లో లేము, ఆన్ అయింది ఆఫ్ అయింది అవన్నీ సెన్స్ చేస్తూ ఉంటాం. సో ఫ్యాన్ స్పీడ్ కూడా అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతుంది, ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఇన్వర్టింగ్ మోడ్ మీకు ఏ ఇది ఉండదు. బట్ ఇన్వర్టింగ్ ఈజ్ కాస్ట్లీ, ఇన్వర్టింగ్ ఏసీస్ ఆర్ కాస్ట్లీ కంపేరింగ్ విత్ నాన్ ఇన్వర్టింగ్. మనకు నాన్ ఇన్వర్టింగ్ జనరల్గా సరిపోతుంది, బట్ ఇంకా హై బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇన్వర్టింగ్ మోడ్ మీకు కరెక్ట్గా ఎంత టెంపరేచర్ కావాలనో అంతే మెయింటైన్ అవుతుంది. 24 ఫిక్స్ చేసినారంటే 24 దగ్గరనే మెయింటైన్ అవుతుంది. అదే నాన్ ఇన్వర్టింగ్ అంటే 23 నుంచి 25 పోయి మళ్ళీ 23కి వచ్చి మళ్ళీ 25 పోయి యావరేజ్గా 24 మెయింటైన్ అవుతుంది. ఓకే, ఇక్కడ కంప్రెసర్ ఆన్ అయింది, కంప్రెసర్ ఆఫ్ అయింది, కంప్రెసర్ ఆన్, కంప్రెసర్ ఆఫ్. సో ఇట్లా ఆన్ ఆఫ్ ప్రిన్సిపల్ తోటి యావరేజ్ 24 మెయింటైన్ చేస్తుంది. ఇది నాన్ ఇన్వర్టింగ్. ఇన్వర్టింగ్ అయితే కూలింగ్ క్వాంటిటీనే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో కంప్రెసర్ ఈజ్ ఆల్వేస్ ఆన్, కంప్రెసర్ ఈజ్ ఆల్వేస్ ఆన్. ఆ కంప్రెసర్ ఆల్వేస్ ఆన్ అయినప్పుడు మీకు క్వాంటిటీ ఆఫ్ కూలింగ్ ఎంత రావాలనో దాన్ని బట్టి అంతే రిలీజ్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ది ఇన్వర్టింగ్ మోడ్. తర్వాత మెయింటెనెన్స్కి వచ్చేసరికి చాలా వరకు ఒక సమ్మర్ మీరు ఏసీ ఆన్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ మీరేం సర్వీస్ మ్యాన్ ఏం పిలవనక్కర్లేదు, జస్ట్ షటర్ ఓపెన్ చేస్తే ఇంటర్నల్గా మ్యాట్స్ ఉంటాయి. బాత్రూంలో గన్ ఉంటుంది కదా, వాటర్ గన్ను, ఆ గన్ను ప్రెషర్ పెట్టినామనుకోండి అందులో ఉండే డస్ట్ అదంతా క్లీన్ అయిపోతుంది. తర్వాత పైన ఇంకొక లామినేషన్ లాగా ఉంటుంది, ఒక స్ప్రింగ్ టైప్ వైండింగ్ టైప్ ఉంటుంది. దానిపైన మనం యూస్ చేసి వాడిన బ్రష్లు ఉంటాయి కదా, ఆ బ్రష్ తీసుకొని కొంచెం ఇలా అనేస్తే దాని మీద ఉన్న డస్ట్ కూడా వెళ్ళిపోతుంది. దెన్ డ్రై కాగానే ఆ మ్యాట్ పెట్టేసి కవర్ పెట్టేసేయండి. దట్ ఈస్ అ సింపుల్ మెయింటెనెన్స్. ఇదే పని మీరు సర్వీస్ ఇంజనీర్ని కనుక పిలిస్తే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆర్ మీకు అసలు తెలియనప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు గమనించండి, సెకండ్ టైం మీరే చేసుకోవచ్చు. సో సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి చేయండి, సమ్మర్ మిడిల్లో అంటే 1.5 మంత్ వాడినారు కదా మళ్ళీ ఒకసారి చేసుకోండి. ఎండింగ్లో ఇంకా సమ్మర్ అయిపోయింది అనేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చేస్తే, ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా మళ్ళీ వాడం కదా. సో కనీసం 2 సార్లు సమ్మర్ బిగినింగ్ మిడిల్ ఈ 2 అయితే కంపల్సరీ. తర్వాత మంత్కి ఒకసారి జస్ట్ ఏసీ ఆన్ చేయండి, వాడినా వాడకపోయినా ఏసీ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ రన్ చేసి పెట్టుకోండి, మంత్లీ 1 టైం అట్లీస్ట్. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఏసీ. కొంతమంది ఏం చేస్తామంటే మన సమ్మర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ సమ్మర్ అయిపోయిందా ఇంకా దాన్ని ఆన్ చేయం, అట్లా చేయొద్దు. మంత్కి ఒకసారి ఆన్ చేసుకుంటే మంచిది. సో దట్ ఈజ్ అబౌట్ మెయింటెనెన్స్. ఇంకోటి ఏసీ ఫిక్స్ చేసేటప్పుడు 1 టన్కి 5 ఆంపియర్ 6 ఆంపియర్ 3 పిన్ ప్లగ్ చాలు. ఇది తెలియకుండా ఏదన్నా కానివ్వండి అన్నెసరిగా 15 ఆంపియర్ ప్లగ్ పెడతారు.
Here also you can save some money. Okay, 3-pin plug ki 5 ampere or 6 ampere చాలు 1 టన్కి. లేకపోతే 1.5 టన్ నుంచి 2 టన్ వరకు యాక్చువల్గా 10 amps చాలు. 10 amps కనుక దొరకకపోతే 15 amps or 16 amps యూ కెన్ యూజ్ ఇట్. 1 టన్కి 4.5 amps కరెంట్ సరిపోతుంది. సో 5 ampere ప్లగ్ సరిపోయింది కదా. 1.5 టన్ వాడారు, 2 వాడారు, అప్పుడు 15 ampere. యాక్చువల్గా 10 చాలు. 10 దొరకలేదు అనుకో షాప్లో, 15 or 16. సో ఈ టన్నును బట్టి ఇది కొనుక్కుంటే మంచిది. ఇంకోటి జనరల్ పీవీసీ, ఇప్పుడు ఏసీ ఫిక్స్ చేసినప్పుడు ఫ్లాట్ రెంట్కి ఇచ్చినారనుకోండి, టెనెంట్ మారినప్పుడల్లా ఏసీలు మారుతూ ఉంటాయి కదా, అందులో ఒక హోల్ ఉంటుంది కదా, అవుటర్ యూనిట్కి ఒక హోల్. ఆ హోల్లో కనుక ఒక పీవీసీ పైప్ ఫిక్స్ చేస్తే ఏసీ తీసేసినప్పుడు ఆ హోల్లో నుంచి బర్డ్స్ ఏదైనా రావచ్చు. ఒక సీలింగ్ కవర్, ప్లాస్టిక్ కవర్ తోటి దాన్ని క్లోజ్ చేయొచ్చు, లేకపోతే ఆ హోల్ ఏదన్నా బట్ట పెట్టైనా క్లోజ్ చేయొచ్చు. మళ్ళీ ఏసీ ఫిక్స్ చేసినప్పుడు ఆ హోల్ పైప్ ఆల్రెడీ ఉంది, ఆ హోల్లో నుంచి అవుటర్ యూనిట్కి కావాల్సిన పైపులన్నీ తీసుకెళ్ళవచ్చు. సో ఇది ఒకసారి చేసుకుంటే కనుక అది నీట్గా కనిపిస్తుంది, ప్లస్ బయట నుంచి ఇంకా ఏమి రావు, అట్లా మన కంట్రోల్లో ఉంటుంది. సో ఇదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఇది జస్ట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్. మనకు గ్యాస్, ఏసీ అనగానే గ్యాస్తో ఫిల్ చేస్తాం కదా. సో ఒకటి క్లోరోఫ్లోరో కార్బన్స్, అంటే సిఎఫ్సి అంటారు, దీన్ని R12 అంటారు, షార్ట్ కోడ్. ఇది R12 అనేది కోడ్. ఇది 10 years బ్యాక్ ఇది ఉండేది. ఇది చాలా ఎన్విరాన్మెంట్ని చాలా చెడగొడుతుంది. ఓజోన్ పొర అని అంటాం కదా, సో దాన్ని డ్యామేజ్ చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇది ఎవరు వాడడం లేదు. ఇది కాస్ట్లీ కూడా, 550 per kg. ఇది ఇప్పుడు ఎవరు వాడడం లేదు. నెక్స్ట్ హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్, అంటే HCFC, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్. ఇదంతా కెమికల్ నేమ్. HCFC, ఇది R22. ఇది 400 to 600 rupees per kg. ఇది కూడా అంత మంచిది కాదు. నెక్స్ట్ దీంట్లో క్లోరో తీసేసినారు. హైడ్రోఫ్లోరో కార్బన్ అంటే HFC, ఇది R32, ఇంకా చీప్, 270 per kg. ఇది కూడా ఎన్విరాన్మెంట్ని జరగొడుతుంది. ఈ ఫ్లోరో కూడా తీసేసినారు. హైడ్రో కార్బన్స్ అంటే HC, ఇది R290, R600A. ఓకే, ఇది 250 rupees. సో ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ని చెడగొట్టదు. ఇది బెస్ట్ అన్నమాట. రేట్ కూడా తక్కువ. సో దిస్ ఈజ్ వాట్ మ్యాక్సిమం ఇది కానీ వాడుతున్నారు. సో ఎప్పుడైనా మీరు గ్యాస్ ఫిల్ చేసినప్పుడు ఏం గ్యాస్ వేస్తున్నారు, R32 వేస్తున్నావా, R290 వేస్తున్నావా అడిగి వేయించుకోండి. సో 250 rupees per kg. సో మన ఏసీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎన్ని కేజీలు నింపుతారు? నియర్లీ 1 kg, 1.5 kg సరిపోతుంది. 1 to 1.5. ఇట్ డిపెండ్స్ ఆన్ అవుటర్ యూనిట్కి ఇంటర్ యూనిట్ ఉండే పైప్ లెంత్. ఆ పైప్ అంతా గ్యాస్తో ఫిల్అప్ అవ్వాలి. తర్వాత కొన్ని కాయిల్ ఏరియాని బట్టి కూడా ఉంటుంది. సో 1 టన్నా, 1.5 టన్నా, సో అన్ని పారామీటర్స్ కలిపి డిసైడ్ చేస్తుంది. ఎక్కువ 2 kgs, 1.5 kg మొత్తం నింపేయచ్చు. సో ఇప్పుడు 2 kg అన్నా 250 per kg అంటే 500 rupees గ్యాస్ కాస్ట్. కానీ వాళ్ళు మనకు ఛార్జ్ చేసేది ఎంత? 2000 rupees ఛార్జ్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు అక్కడి నుంచి బండి వేసుకొని రావాలి, అవుటర్ యూనిట్ అక్కడ వెళ్ళాలి, దాని దగ్గర సెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ వాడతారు కదా మరి. సో అందు గురించి అంటే 500 rupees వాళ్ళు ఖర్చు పెడితే 1500 దే ఆర్ ఛార్జింగ్ ఎక్స్ట్రా, అంటే టోటల్ 2000. సో మనకు ఒక రఫ్ ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, తర్వాత అది ఫిల్ చేసేటప్పుడు 60 to 70 PSI అంటారు. PS అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. ఇది ప్రెషర్. 60 to 70. ఇది 50 వెళ్ళింది అనుకోండి, టాప్అప్ 10 యాడ్ చేసుకుంటాం. అంటే కొంచెం క్వాంటిటీనే యాడ్ చేస్తాం, అకార్డింగ్లీ వాడికి ఛార్జ్ చేస్తాడు. ఓకే, సో 60 to 70 ఆ దగ్గర మీటర్ ఉంటుంది కదా, అందులో 60 to 70 మనకు ఖచ్చితంగా చూపించి ఉందా లేదా చూసుకోవాలి. పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ ఆర్ 4.23 kgs. ఇది ఫోర్స్. ఇది
పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇట్లనైనా మెజర్ చేయొచ్చు, ఇలా అయినా మెజర్ చేయొచ్చు. ఈ రేంజ్లో ఉండాలి. మనం వాడే గ్యాస్ ఇది కానీ ఇది ఖచ్చితంగా ఈ రెండు వాడొద్దు. ఇది కాస్ట్లీ కూడా. సో 270, 250 పర్ కేజీ. సో బెటర్ టు యూజ్ ఈ రెంట్లో ఏదైనా ఒకటి వాడండి. ప్రెషర్ ఖచ్చితంగా ఇంత ఉండాలి. ఓకే. సో మనకు గ్యాస్కి అయ్యే ఖర్చు సుమారుగా 500-400 రూపీసే. మనం వాళ్ళకు 2000 దాకా పే చేస్తున్నాము. కొంతమంది 1800 పే చేస్తారు. బ్రాండెడ్ వాళ్ళు అయితే 2500 కూడా అడుగుతారు. ఓకే. సో మనం వాడే ఈ గ్యాస్ అనేది లిక్విడా గ్యాసా? ఇట్ ఈజ్ నాట్ ప్యూర్ లిక్విడ్ కాదు, ప్యూర్ గ్యాస్ కాదు, ఇది సెమీ. మనం ఇంట్లో సిలిండర్ వాడే గ్యాస్ అంత ఫ్లేమబుల్ కాదు. అదైతే మండుతుంది, కొంచెం ఫైర్ అయిందంటే మండుతుంది. ఇది అట్లా కాదు, ఇది మిక్స్డ్. కంప్రెసర్ ఆన్ అయినప్పుడు గ్యాస్ ఏమవుతుంది, లిక్విడ్ అవుతుంది. సో ఇది టెంపరేచర్కి వచ్చినప్పుడు గ్యాస్ ఫామ్ వస్తుంది. కంప్రెసర్ ఏం చేస్తుంది, లిక్విడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఏసీలో కంటిన్యూస్ సర్క్యులేషన్, లిక్విడ్ టు గ్యాస్, గ్యాస్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్, ఇది కన్వర్షన్ అవుతూనే ఉంటుంది. ఏసీలో కనుక లీకేజ్ లేనట్లయితే, ఎక్కడా లీకేజ్ లేనప్పుడు గ్యాస్ అనేది షార్టేజ్ అనేది రాదు, గ్యాస్ అయిపోవడం అనేది ఉండదు. 4 ఇయర్సా, 5 ఇయర్సా, 10 ఇయర్సా ఏసీ వాడుతూనే ఉండొచ్చు. ఎక్కడైనా కొంచెం లీకేజ్ ఉందంటే ఒక 1 మంత్లోనే మొత్తం అయిపోతుంది. మళ్ళీ ఫిల్ చేస్తాం. ఫిల్ చేసినప్పుడు కంపల్సరీ లీకేజ్ లేకుండా చెక్ చేసుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎట్టి పరిస్థితిలో లీకేజ్ లేకుంటే అందులో ఉన్న గ్యాస్ మీరు 24 అవర్స్ 365 డేస్ ఏసీ వాడినా కూడా గ్యాస్ షార్టేజ్ రాదు. ఇట్ ఈజ్ లైక్ టైర్ కనుక పంక్చర్ అవ్వలేదు, ఎన్ని కిలోమీటర్ల దూరం అయినా ఏం కాదు కదా. టైర్ పంక్చర్ అయింది, కొద్దిగా దూరం పోగానే మొత్తం ఫ్లాట్ అయిపోతుంది కదా. సో లైక్ దట్. ఇది ఒక పెట్రోల్ ట్యాంక్ లాగా కాదు, ఏసీ వాడినా కొద్ది గ్యాస్ తగ్గుతుంది అట్లా కాదు. లీకేజ్ ఉంటేనే గ్యాస్ వెళ్ళిపోతుంది. లీకేజ్ లేకపోతే లిక్విడ్ గ్యాస్ అయింది, మళ్ళీ గ్యాస్ లిక్విడ్ అయింది, లిక్విడ్ గ్యాస్, ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. దీనికి ఏం షార్టేజ్ ఏం కాదు. సో అది ఇంపార్టెంట్ పాయింట్. సో లీకేజ్ లేకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా సో అందరూ ఏసీ ఇంకొకటి అవుటర్ యూనిట్ ఎక్కడ ఫిక్స్ చేయాలని కూడా ఇంపార్టెంట్. అవుటర్ యూనిట్ సాధ్యమైనంత వరకు దానికి కూడా కొంచెం నీడ ఉందనుకోండి, ఎక్కువ సన్లైట్ ఎక్స్పోజర్ ఉంది, అప్పుడు కరెంట్ బిల్లు పెరుగుతుంది. బాల్కనీలో పెడతారు కొంతమంది. సో బాల్కనీలో పోయినప్పుడు పైన స్లాబ్ ఉంటుంది కదా, అప్పుడు దానికి కొంచెం నీడ ఉంటుంది కదా, అప్పుడు పవర్ బిల్లు తగ్గుతుంది. సో ఎక్కడ పెట్టేది కూడా ఇంపార్టెంట్, అవుటర్ యూనిట్ ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు విండో ఇన్సైడ్ యూనిట్ ఇంట్లో రూమ్లో ఉంటుంది, అవుటర్ యూనిట్ విండో వెనకాలనే పెట్టినాం అనుకోండి, అది కంప్రెసర్ ఆన్ అయింది ఆఫ్ అయింది మనకు సౌండ్ తెలుస్తూ ఉంటుంది, నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. సో బెస్ట్ ఇంకొంచెం దూరం, ఒక ఫ్లోర్ హైట్ పైకన్నా ఒక ఫ్లోర్ కిందికైనా పెట్టుకుంటే మనకు ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, అట్లా ప్రొవిజన్ ఉన్నప్పుడు. కానీ కొంచెం దూరం పెట్టినప్పుడు ఏమవుతుంది, పైపు లెంత్ పెరుగుతుంది. పైపు లెంత్ పెరిగినప్పుడు అదొక అడిషనల్ కాస్ట్. దెన్ ఇక్కడ ఎంత గ్యాస్ ఫిల్అప్ చేస్తున్నాం అది కూడా పెరుగుతుంది. సో ప్రతిదానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్. జస్ట్ నాలెడ్జ్ ఇదంతా. ఓకే. సో ఈ విధంగా అందరూ. సో ఫైనల్గా ఏంటంటే లీకేజ్ లేకుండా చూసుకోండి. నెంబర్ 1, టెంపరేచర్ మరీ తక్కువ పెట్టకుండా 24-25 ఆ రేంజ్లో పెట్టుకోండి. సీలింగ్ ఫ్యాను ఆఫ్లో పెట్టుకోండి. ఓకే. దెన్ సెలెక్ట్ ఆటో మోడ్ బెటర్. ఈ పవర్ సేవింగ్ మోడ్ ఏంటంటే ఫ్యాన్ కూడా ఆఫ్ అయిపోతుంది, కొంచెం సర్క్యులేషన్ ఉండాలి కదా, ఎయిర్ సర్క్యులేషన్. సో ఆటో మోడ్ ఈజ్ బెస్ట్. ఇవన్నిటికన్నా ఆటో మోడ్ దానిపైన అదే చేసేసుకుంటుంది. ఇంకోటి స్వింగ్ మోడ్, ఎప్పుడైనా ఒక స్వింగ్ మోడ్ ఆసిలేషన్లు ఎప్పుడైనా పెట్టకూడదండి. అది పెట్టినప్పుడు ఏమైపోతుంది, సో చల్ల గాలి హెడ్కి వస్తుంది, తర్వాత బాడీ, తర్వాత లెగ్స్. ఈ చల్ల కూలింగ్ అనేది బాడీలో ఇలా ఆసిలేట్ అవుతుంది, అట్లా తగలకూడదు, హెల్త్కి మంచిది కాదు. రూమ్ అనేది ఒక టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి, కానీ ఆ డైరెక్ట్ కూలింగ్ బాడీలో అట్లా పడొద్దు. ఈవెన్ కార్లో అయినా ఎక్కడైనా అంతే. ఇప్పుడు డ్రింక్ చేసేవాళ్ళు డైరెక్ట్గా రా మెటీరియల్ ఎందుకని తాగరు, అందులో వాటరు సోడా ఎందుకు కలుపుకుంటారు, డైల్యూట్ చేయాలి. అట్లాగే ఏసీ కూడా అందులోంచి డైరెక్ట్గా కూలింగ్ వస్తుంది, ఫేస్ తీసుకెళ్ళి డైరెక్ట్ అందులో పెట్టినామనుకోండి, అప్పుడు హెల్త్, ఈ బాడీ ఏమో కూలింగ్ మెయింటైన్ అవుతుంది, రిమైనింగ్ టెంపరేచర్ వేరే ఉంది కదా. సో బాడీ అంతా ఒక టెంపరేచర్లో ఉండాలి.
కాబట్టి ఆ స్వింగ్ అనేది ఏదో ఒక పొజిషన్లో ఆసిలేట్ అవ్వకుండా ఫిక్స్ చేస్తే మంచిది. రూమ్ టెంపరేచర్ మనకు కావాల్సినంత మెయింటైన్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. సో స్వింగ్ మోడ్ కూడా ఒక ఆసిలేషన్ మోడ్ తీసేసి ఏదో ఒక పొజిషన్లో మన బాడీలో ఎక్కడ కొట్టకూడదు, అది ఇంపార్టెంట్. హెడ్కి కానీ లెగ్స్కి కానీ ఎక్కడ ఆ చల్లగాలి డైరెక్ట్గా రావద్దు, అది చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల మీకు కొంత ఎక్స్ట్రా తెలియని విషయాలు తెలిసిందని నేను భావిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఎవరికన్నా అది షేర్ చేయండి ఈ నాలెడ్జి. సో ధన్యవాదాలు.